ఇప్పుడు మనకి రవితేజ డెవలపర్స్ మరి సంవత్సరం గారు శ్రీకాకుళం లోపెంట దగ్గర ఆయన ఇప్పుడు 108 పిరమిడ్ ఆల్రెడీగా అక్కడ గుడులు తర్వాత వాళ్ళు స్విమ్మింగ్ పూల్స్ అన్నీ ఉన్నాయి. పిరమిడ్కి ఈ మధ్య శంకుస్థాపన చేస్తారు. మన విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇది జరుగుతున్నందుకు శ్రీకాకుళం జిల్లాలో ఇదే పెద్ద పిరమిడ్. ఆయన మాటల్లో ఒక్క నిమిషం సార్. శాంతి మేడం గారు రండి. ఆ తర్వాత ఆశా మేడం గారు స్టేజ్ మీదకి రావాలి. రామరాజు గారు రావాలి. వరమరాజు గారు వస్తేనే రేవతి మేడం మాట్లాడతారు, ఎందుకంటే వెనక నుంచి అన్ని చేయిస్తున్నారు కనుక. అందరికీ నమస్తే అండి. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు పోకతోట సింహాచలం అండి. నేను గత 15-20 సంవత్సరాల నుండి, దాదాపు 20 సంవత్సరాల నుండి ఈ స్పిరిచువల్ జర్నీ అనేది చేయడం జరుగుతుంది. నా వృత్తి రియల్ ఎస్టేటు అయినా ఈ రంగం, సేవా రంగం అంటే నాకు చాలా ఇష్టం. గత 20 సంవత్సరాలు కంటిన్యూ నిరంతరం చేస్తున్నాం. అలాగే గత 2 కరోనాలో కూడా మేము అప్పుడు ఎస్పీ గారి పర్మిషన్తో, శ్రీకాకుళం జిల్లా ఎస్పీ గారి పర్మిషన్తో అనేక మండలాల్లో ఫుడ్డు, మాస్కులు, శానిటైజర్స్, వాటర్ బాటిల్ కార్మికులకి, పారిశుద్ధ కార్మికులకి, పోలీసు సోదరులకి, అలాగే డాక్టర్ సోదరులకి, వీళ్ళందరూ కూడా జిల్లా మొత్తం మా సంస్థ తరఫున ఇవన్నీ పంపడం చేయడం జరిగింది. ఆ టైంలో, ఆ కరోనా టైంలో మధ్యాహ్నం 1 గంట 2 ఆ ప్రాంతంలో చాలామందికి ఫుడ్డు డబ్బులున్నా కొనుక్కునే స్థాయి, అంటే ఆ టైం ఉండేది కాదు, ఆ ఫుడ్ దొరికేది కాదు. ఇంటికి వెళ్ళి తిందామంటే వాళ్ళకి లీవ్ అనేది ఎలా ఉండేది కాదు. అటువంటి సమయంలో మేము ఈ మాస్కులు కూడా ప్రతి ఒక్కరూ 2 రోజులకి 3 రోజులకి ఒక మాస్క్ యూజ్ చేసేవారు. అటువంటి టైంలో మేము ఫ్రీగా N90 మాస్కులు, అలాగే ఫుడ్డు, వాటర్ బాటిల్స్ ఇవన్నీ జిల్లా మొత్తం మీద సప్లై చేయడం జరిగిందండి, అన్ని మండలాల్లో. థ్యాంక్ యూ అండి. అలాగే ప్రతి వింటర్ సీజన్లో కూడా ఈ జిల్లాలో ఎంతమంది అయితే ఈ దుప్పట్లు, అంటే చలికి తట్టుకునేలాగా ఆ దుప్పట్లు కొనుక్కోలేక ఎవరైతే ఉంటారో అటువంటి వ్యక్తులందరికీ మేము మా సంస్థ ద్వారా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది. అలాగే అనాథాశ్రమకి, వృద్ధాశ్రమాలకి మా వంతు మేము సహాయం చేస్తున్నాం. అంటే మాకు వచ్చిన ప్రాఫిట్లో ఒక 10% ఈ ధార్మిక సేవా కార్యక్రమం తీయడం జరుగుతుంది. ఇది కంటిన్యూ నిరంతరం జరుగుతుందండి. అలాగే దీనిలో భాగంగా మాకు లోపెంట్లో ఒక 40 acres ల్యాండ్ ఉందండి. అందులో ఒక 5 కోట్లలో రీసెంట్గా రిసార్ట్ అనేది నిర్మించడం జరిగింది. ఆ రిసార్ట్ కూడా మన శ్రీకాకుళం జిల్లాకే తలమానికం. అటువంటి రిసార్ట్ జరిగింది. ఒక ఫ్యామిలీ రిసార్ట్ అని చెప్పాలి, ఎందుకంటే అక్కడ సాధారణంగా రిసార్ట్ అంటే స్విమ్మింగ్ పూలు, కాటేజీలు, ఫంక్షన్ హాలు, క్లబ్ హౌస్, క్రికెట్ ఇవన్నీ ఉంటాయి. కానీ దానికి మించి మేము ఏం చేసామంటే స్పిరిచువల్ జర్నీ వెళ్ళాలని చెప్పేసి అక్కడ సంపద విఘ్నేశ్వర ఆలయం, ఒక 2 గోశాలు నిర్మించడం జరిగిందండి. మంచి గ్రీనరీ వాతావరణంతో జరిగింది. అది కూడా చాలా మంచి వాతావరణం. అక్కడికి సముద్రానికి దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఇది మంచి ఆహ్లాదకర వాతావరణం. అలాగే మనకు ప్రకృతికి, పర్యావరణానికి హానికరంగా ఈ 40 ఎకరాల్లో అనేది ఒక మహాగాని చెట్లు అనేది ఒక 50,000 చెట్లు మేము నాటడం జరిగింది సార్ అక్కడ ఆ ఏరియాలో, ఆ గ్రీనరీ కోసం. అలాగే ఇప్పుడు మన సోదరులు చాలామంది వచ్చి ఈ కార్యక్రమం కోసం నాకు తెలియజేయడం జరిగింది. పిరమిడ్ కట్టాలని నా చిరకాల వాంఛ ఇప్పటి నుంచి అనుకున్నాను. గతసారి రామారావు గారు అని ఉన్నారు, ఆయన వచ్చారు, ముహూర్తం కూడా చేయడం జరిగింది. అప్పుడు 21 నుండి 22 ముహూర్తం జరిగింది. అది 3 times ఆయన వచ్చారు, చేశారు అన్నీ. కానీ ఇది ఎందుకో నిర్మాణ సాధ్యం జరగలేదు. అలాగే మళ్ళీ ఇప్పుడు వచ్చి సోదరులు మళ్ళీ లేదండి, మన జిల్లాలో చాలా పెద్ద పిరమిడ్ స్థాపితం చేద్దామని చెప్పి నాకు సలహా ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఆలోచన మేరకు, వాళ్ళ కోరిక మేరకు నేను కూడా ఓకే అని చెప్పేసి, నాకు ఇంట్రెస్ట్ కాదు ఓకే అని చెప్పి 108 త్వరలో మీ అందరి సమక్షంలో ఒకసారి నుంచి గట్టి క్లాప్స్ కొడదాం. మన శ్రీకాకుళంలో 108x108. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అది కూడా చాలా మంచి వాతావరణం అండి. మీ అందరూ వస్తే నేను ఫ్రీగా మీకు తీసుకెళ్ళి చూపిస్తాను. చాలా ఆహ్లాదకర వాతావరణం. అటువంటి వాతావరణంలో, అంటే సముద్రం దగ్గరలో మనకి 108x109 అంటే ఎకరా ప్లేస్లో మేము నిర్మించడం జరుగుతుంది. అది కూడా ఈ నెలలో మనకి ముహూర్తం కూడా పడింది.
మనకి ఈ నెలలో కూడా మనం అది భూమి పూజను చేసుకొని అక్కడి నుంచి ప్రారంభం జరిగిపోతుంది. ఆ యూనివర్స్ నాకు తప్పకుండా అదే ఆ యూనివర్స్ నాకు అప్పచెప్పే పని నా శక్తి వంచి లేకుండా నేను కష్టపడడం కాదు, హ్యాపీగా సంతోషంగా ఆనందంగా అది నిర్మించడం జరిగిందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాగే సార్ వచ్చారు, తప్పకుండా ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరు ఆ భూమి పూజ కార్యక్రమంకి రావాలని మనస్ఫూర్తిగా మీ అందరు సభాముఖంగా మీ అందరికి ఆహ్వానం చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈసారి ఇప్పుడు జరుగుతున్న అన్నదానానికి రైస్ పంపించారు, ఇంకొకసారి గట్టి క్లాస్ చేద్దాం. శాంతి మేడం కూడా ఒక ప్యాకెట్ పంపించారు. అసలు 7 వల్లే పిరమిడ్ జరుగుతుంది. నిజంగా ఈరోజు శ్రీకాకుళంలో ఈ ర్యాలీ ఒక చారిత్రాత్మకం. సింహాచలం గారు పిరమిడ్ సముద్రపు ఒడ్డున కట్టడం ఇంకొక చారిత్రాత్మక ఘట్టం. గట్టిగా చప్పట్లతో వారిని అభినందించాలి. ఎందుకంటే పత్రిజీ గారు చెప్పేవారు, సముద్ర తీరాన ధ్యానం చేస్తే ఎన్నో రెట్ల శక్తి ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనందరము ప్రతి పౌర్ణమికి అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకునే విధంగా, మామూలు రోజుల్లో పోయి చేసుకునే విధంగా వారు చాలా అద్భుతంగా దాన్ని అభివృద్ధి చేస్తారని కూడా నాకు తెలుసు సార్. నేను వ్యాపారస్తుని, హైదరాబాద్లో నేను అశోక బిల్డర్ చైర్మన్ 20 సంవత్సరాల నుంచి సంస్థలో ఉన్నా ఎంత పెడితే అంత వస్తుంది. నేను అది అనుభవిస్తున్నాను. చాలా అద్భుతంగా వ్యాపారం చేస్తున్నాను. వండర్ఫుల్ ఐడియా, వండర్ఫుల్ గైడ్. థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లతో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తప్పనిసరిగా విజయభాస్కర్ రెడ్డి వస్తారు శంకుస్థాపనకి, మేము అందరం వస్తాము. మీ ఈ రోజు నుంచి మీ వ్యాపారం అద్భుతంగా దేదీప్యంగా వెళ్తుంది. ఇంత చిన్న అనుభవం చెప్పండి. పిరమిడ్ అనుకున్న తర్వాత ఆయనకి ఒక పెండింగ్ ఉన్నది అయిపోయింది, చెప్పండి. అదే సార్ శివ గారు మా ఆఫీస్ రావడం జరిగింది. అయితే దీనికోసం మేము ఒక దగ్గర ఒక ప్లేస్ నేను సెలెక్ట్ చేసుకున్నాం. అయితే సార్ అన్నారు, సార్ ఈ ప్లేస్ మనం ముహూర్తం చేద్దాం, భూమి పూజ ఈ నెల 18 అనుకున్నాం. అయితే సార్ అది ఇంకా మన పేరు రిజిస్ట్రేషన్ అవ్వలేదండి. ల్యాండ్ మనకి యూనివర్స్ అనుకుని ఉంటే తొందరలో రిజిస్ట్రేషన్ అయిపోతే మనం స్టార్ట్ చేద్దాము. ఆయనతో మేము మాట్లాడుకుని 4 days తర్వాత రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయింది సార్ మన పేరు. ఇది అది యూనివర్స్ తాలూకా సంకల్పం చెప్పాలి. థ్యాంక్ యూ సార్. మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ఇక్కడ ఇచ్చేసి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. సార్ మారాం శివప్రసాద్ గారు కట్టాల పిరమిడ్కి మొలుస్తాం. ఓకే, సంతోషం. ఇప్పుడు బ్రహ్మకుమార్ వాళ్ళకి మనం సన్మానం చేస్తాం. థ్యాంక్ యూ సార్. మరి మన విజయభాస్కర్ రెడ్డి గారు ద్వారా ఎలా ఉన్నాయి ప్రోగ్రామ్స్ ఈరోజు? కడతాల పేరు కూడా పెడతారు. ఇంకో విషయం, సాయంత్రం వరకు కార్యక్రమాలు ఉన్నాయి. ఇక్కడ వచ్చిన ముఖ్యులందరినీ సన్మానించుకుందాము. అమ్మ అందరికీ నమస్తే. ఈ పిరమిడ్ అంటే నా ఆలోచన కాదండి, దీనికి అందరికీ కర్త కర్మ క్రియ మన శాంతి మేడం గారు, ఈవిడికి వచ్చిన ఆలోచన. ఈవిడ 10 సార్లు నాకు చెప్పి ఇవన్నీ చేసి కార్యక్రమం విజయం తీసుకెళ్ళి నిజంగా ఆవిడకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇదంతా ఈ క్రెడిట్ ఆవిడ దక్కన మనస్ఫూర్తి కోరుకోండి. అందరికీ నమస్తే. నా పేరు అందరికీ నమస్తే అండి. నా పేరు అడప శాంతి. నేను ధ్యానం చేస్తున్నాను, 1 year నుంచి చేస్తున్నాను. నాకు ఎందుకో ఒకసారి థాట్ అనిపించింది, మా రిసార్ట్, మా రవితేజ డెవలపర్స్ డ్రీమ్ ల్యాండ్ రిసార్ట్లో ఒక చిన్న పిరమిడ్ కడదాం అనుకున్నాం. కానీ నాకు అనిపించింది మళ్ళీ 108 into 108 కడితే ఎలాగుంటుంది సార్ అంటే, మా సార్ ఒప్పుకోవడం గ్రేట్ అండి. నాకు థాట్ వచ్చింది. సో అందుకని థ్యాంక్ యూ మేడం. మేడం గట్టిగా వర్క్ చేస్తాను సార్. మేడం మా ప్రసార రథం కూడా దృష్టిలో పెట్టుకోండి. అలాగే ఇప్పుడు వైజాగ్ నుంచి వచ్చిన రామరాజు గారు 5,000 రూపాయలు మరి ప్రచార రథంకి ఇస్తున్నారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి కృతజ్ఞతలు, వందనాలు. ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు రావాలని ఆయన ఆశయం మేరకు ఈరోజు జరిగిన శాకాహార ర్యాలీలో మనందరం పాల్గొనడం మన మహత్తర భాగ్యం. నా గురువు గారైన డాక్టర్ జీకే గారికి ధన్యవాదాలు. నన్ను వెన్నుండి నడిపిస్తున్న జీకే గారికి, శ్రీదేవి మేడంకి నమస్సుమాంజలు. ఈరోజు ప్రచార రథం అనేసరికి నాకు ఇది నాది ట్రాన్స్పోర్ట్ వింగ్ అండి. ఎక్కడైనా ప్రచార రథం ఉన్నా చేసినా అందులో కూడా నా భాగస్వామ్యం ఉండాలని నా చిన్న కోరిక.
శ్రీకాకుళం ప్రచార రథానికి ఒక 5,000 రూపాయలు నేను డొనేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సభ గారు, మంచి అవకాశం కల్పించారు. థ్యాంక్ యూ రామరాజు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్ మొరారి ఒక ఇద్దరు వెళ్ళి అక్కడ భోజనాలు అవుతున్నాయి, వాళ్ళందరికీ ఇక్కడ వచ్చి మనం తినేసాక అద్భుతమైన కార్యక్రమం. అసలు ఈవేళ అది ఆ యుఎస్లో జరగవలసిన కార్యక్రమం మన కోసం ఆ యుఎస్లో చేయవలసిన వాళ్ళు ఇక్కడికి వచ్చి చేస్తున్నారు. సాంప్రదాయం అంటే మామూలు కాదు, అసలు యూనివర్సల్ మాస్టర్స్ వాళ్ళు ఆ కనులు విందు ఎంత ఇప్పుడు వాక్ చేశాం కదా, ఎంత గాలిలో తేలిపోతారో అంత అద్భుతంగా వేస్తారు. అందులో శాఖాహార మెసేజ్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్తే అండి. వివిధ ప్రదేశాల నుండి ఎంతో ఆధ్యాత్మిక దృష్టితో మా ఈ శ్రీకాకుళం జిల్లాకి ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మా రవితేజ డెవలపర్స్ ఎండి గారు శ్రీ సింహాచలం గారు ఈ శ్రీకాకుళం జిల్లా, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 జిల్లాల్లో ఆయన ఈ రవితేజ డెవలపర్స్ తరఫున రియల్ ఎస్టేట్ కంపెనీ స్థాపించి గత 5-6 ఏళ్లలో ఎన్నో ముఖ్యమైనటువంటి సేవా కార్యక్రమాలు చేశారు. అలాగే ఆయన ఒక బిజినెస్సే కాకుండా ప్రజాదరణ ఉన్నటువంటి దైవ దృష్టి, అంటే ఆయన యొక్క ఉద్దేశం ఆధ్యాత్మిక భావంతో కూడినటువంటి ఉద్దేశం గల మనిషి ఆయన. అయితే మనకి కరోనా టైంలో సుమారు ఒక 3 months కంటిన్యూగా మా ఆఫీస్ నుండి వ్యాన్లో ఫుడ్ తయారు చేస్తూ వాటర్ బాటిల్స్, తర్వాత ఫుడ్ ఈవినింగ్ 12 గంటలకి ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క వ్యాన్ అలా ఫుడ్ పంపిస్తూ ఎంతో జన ఆదరణ పొందినటువంటి వ్యక్తి. అయితే ఆయనకి ఈ 3 జిల్లాలలో సుమారుగా 9-10 వెంచర్స్, ఒక్కొక్క వెంచర్ సుమారుగా 30 to 40 acres వెంచర్స్ ఉన్నాయి. అయితే ఈ పిరమిడ్కి ఇచ్చినటువంటి ప్లేసు మన శాంతి గారు సార్కి చెప్పి ఇది అడిగిన వెంటనే ఆయన మనకి అటువంటి భాగ్యం కలిగినందుకు మన జన్మ ధన్యమవుతుంది. వెంటనే దాన్ని మన పెద్దల్ని ఇన్ఫర్మేషన్ చేసి మనం ఈ ప్లేస్ని వాళ్ళని మనం డొనేట్ చేద్దాం, మన పేరు అనేది స్థిరస్థాయిగా ఉండిపోతుంది అని ఆయన ఆలోచనతో చేశారు. అయితే ఇప్పుడు ఆ ప్లేసు మాకు సుమారుగా మేమైతే మార్కెట్లో సేల్ చేస్తున్నాము, అది 1200 గజాలు. అంటే మేము గజము 6,000 రూపాయలు చెప్పు, 6,000 గజము 6,000 రూపాయలు చెప్పుని చేస్తున్నాం. అంటే ఎంత అవుతుంది? 1200 అంటే 12 72 లక్షల రూపాయలు సుమారుగా వాల్యుబుల్ చేసినటువంటి సైటు మనకి ఈ పిరమిడ్కి సారు డొనేట్ చేస్తున్నారు. వారికి ఆయురారోగ్యాలు ఇస్తూ ఈ ప్రజల యొక్క అందరి ఆశీస్సులు కూడా ఆయనకుంటూ, అదేవిధంగా భగవంతుడు కూడా ఆయన్ని కరుణించాలి. మనందరి తరపున మనం ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని. ముఖ్యంగా ఈ రవితేజ డెవలపర్స్ అనేది ఈ శ్రీకాకుళం జిల్లాలో మీ అందరూ కూడా తను ఆదరాభిమానుల్ని పొందాలని కోరుకుంటూ విరమించుకుంటున్నాను. మా శివాకి పన్నీర్ ఒక్కొక్కసారి గట్టిగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పిఎస్ఎస్ఎం మూమెంట్ ఇట్ సెల్ఫ్, అది బెటర్. పిఎస్ఎస్ఎం మూమెంట్ అంటే ప్రపంచంలోనే నాకు తెలిసి ఏ ఆర్గనైజేషన్ కూడా శాకాహారాన్ని, ధ్యానాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడానికి ముందుకొచ్చిన ఏకైక ఆర్గనైజేషన్ ప్రపంచంలో ఏంటంటే పిఎస్ఎస్ఎం. దీంతో నా అవినాభావ సంబంధం ఒక్క నిమిషం చెప్తాను నేను. సుభాష్ పత్రి గారు, బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు గురుతుల్యులు నాకు. వారి దగ్గర నుంచి నేను ఎన్నో నేర్చుకున్నాను. వారు కర్నూలులో మొదటి పిరమిడ్ కట్టి, అప్పటికి ఇంకా పిరమిడ్ కూడా కట్టలేదు, ధ్యానం మొదలుపెట్టిన మొదటి రోజు నుంచి వారు
తన శరీరాన్ని, భౌతిక శరీరాన్ని విడిచిపోయిన రోజు వరకు నేను వారితోటే ప్రయాణం చేశాను, వారితోనే ప్రస్థానం జరిగింది. కూచిపూడి నేను ఎలా అయితే 40 ఏళ్ల కిందట హైదరాబాదులోని నేర్చుకుని మొదలుపెట్టానో, కర్నూలులోని వారు అదే టైంలో మొదలుపెట్టడం, అట్లాగే వారికి నా మీద ఎంత అభిమానం అంటే ఎక్కడికి వెళ్ళినా నన్ను పిలిచి ప్రోగ్రాం ఇవ్వమని చెప్పేవాళ్ళు. ఈరోజు వారి ఆశీస్సులో ఏమో పిఎస్ఎస్ఎం ద్వారా కొన్ని వందల ప్రోగ్రాంలు ప్రపంచవ్యాప్తంగా మేము ఇచ్చాము. ఇప్పుడే శివ చెప్పారు సంప్రదాయం కూచిపూడి గురుకులం అని. కల్లేపల్లి, ఇక్కడ శ్రీకాకుళం వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెయ్యెత్తండి. సంప్రదాయం కూచిపూడి గురుకులం అన్నది ఒకటి ఉందని తెలుసా మీకు? అది 1% కూడా లేరు. సంప్రదాయం కూచిపూడి గురుకులం అని ఏకైక కూచిపూడి గురుకులం ప్రపంచంలో. అది కల్లేపల్లిలో కలెక్టరేట్ నుంచి 4 కిలోమీటర్లు అని చెప్పను, బంగాళాఖాతం నుంచి 4 కిలోమీటర్లు. కారణం ఏంటంటే మనందరి సంగతి నాకు తెలుసు, ప్రకృతికి దగ్గరగా ప్రకృతిలో బతికే మనుషులం మనం. ప్రకృతిని ఆస్వాదించుకుని ప్రకృతిని సరి అయిన పద్ధతిలో ఉపయోగించుకునే మనుషుల్లో ప్రప్రథమురాల్ని నేను. అయితే ఆ కూచిపూడి గురుకులంకి డైరెక్టర్గా పనిచేస్తూ ఈరోజు అద్భుతమైన కళాకారులు మా యామిని, కసిరెడ్డి, బలరాం, లోకేశ్వరి, అంజలి వీళ్ళందరూ మీ ముందర ఇచ్చేసారా వాళ్ళు ప్రోగ్రాము? ఇప్పుడు ఇస్తారా? ఓకే, నా గురించి వెయిటింగ్ అట. ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ప్రోగ్రాంలు ఇచ్చారు. సుభాష్ పత్రి గారి ఇన్స్పిరేషన్ తీసుకుని ధర్మో రక్షతి రక్షితః అంటూ ఒక 20 నిమిషాల మోడర్న్ స్ట్రీట్ ప్లే, వీధి నాటకం. ఒకప్పుడు కూచిపూడి భాగవతులు అంటే వీధి నాటకాలే ఉండేవి. ఆ వీధి నాటకాన్ని ఈ రోజున కూచిపూడి ఆధునిక పద్ధతుల్లో శాకాహారాన్ని, హింస లేకుండా అహింసయుతమైన జీవితాన్ని, అలాగే మన గోవుని, మన నీటిని, మన గాలిని, మన చుట్టూ ఉన్న కొండల్ని, మన చెట్టుని పుట్టని రక్షించుకునే బాధ్యత మనుషులమైన ప్రతి ఒక్కరు మన మీద ఉంది. దానికి ముందుగా మనం చేయవలసింది ఏంటంటే శాకాహారమే. పిరమిడ్ స్పిరిచువల్ మూమెంట్లో నాకు తెలుసు అందరూ శాకాహారులే, కానీ మనందరం ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరిని మార్చిన ఈ ప్రపంచం మారిపోతుంది. ఒక్క సుభాష్ పత్రి గారండి, ఈరోజు వారు పోయిన తర్వాత కూడా ఈ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా నిలబడిందంటే ఆయన వేసిన ఆ అంకురం 40 ఏళ్ళు. నాకు తెలిసి కొంతమందిలో ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో కూడా ఎంతమంది ఆయన్ని చూశారో తెలియదు. నాకు అదృష్టం కలిగింది. కానీ ఆయన్ని భౌతికంగా చూడకపోయినా, ఆయన్ని కలవకపోయినా, ఆయన ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉంటాయి. ఆయన ఏమనుకున్నారో ఆ సంకల్పాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాము. నేను బై కాస్ట్, బై కన్విక్షన్ వెజిటేరియన్, మోర్ దెన్ కాస్ట్, బై కన్విక్షన్. మా సంప్రదాయం 11 ఎకరాలండి. నేను ఎందుకు చెప్తున్నానంటే సంప్రదాయం గురించి డబ్బా కొట్టుకోవడానికి కాదు. 11 ఎకరాల్లో జీడి చెట్లు దాదాపుగా 200 ఉన్నాయి. ఈ క్రమంలో మేము జేఎన్టీయు కాకినాడ వాళ్ళు, మా కలెక్టర్ గారు మాకు చైర్మన్, డిస్ట్రిక్ట్ కలెక్టర్, వారు కన్స్ట్రక్షన్ చేయమంటే క్యాంపస్ని అక్కడ గెస్ట్లు పెరిగిపోతున్నారు. నేను అటు వెళ్ళిపోనా? ఓకే, థ్యాంక్ యూ. అక్కడ బిల్డింగ్లు, ఒక 11 బిల్డింగ్లు కట్టాం మేము. 11 బిల్డింగ్లు కట్టినప్పుడు జేఎన్టీయు చీఫ్ ఇంజనీర్కి ఒకటే చెప్పాను, విజయభాస్కర్ రెడ్డి గారు, మీరు ఏమన్నా చేసుకోండి, ఒక్క చెట్టు కూడా కూలకూడదని. దాదాపుగా ఒక 50 చెట్ల వరకు పోయాయండి జీడి చెట్లు. కానీ నేను తర్వాత 1000 చెట్లు వేశాను. ఈ రోజున మీరందరూ, రెడ్డి గారికి కూడా అదే చెప్తున్నాను, సంప్రదాయానికి రావాలి. ప్రతి తెలుగువాడు సంప్రదాయానికి రావాలి. ఎందుకంటే వస్తున్నా. థ్యాంక్ యూ సార్. నాకు చాలా ఏళ్లే పరిచయం. మా సంప్రదాయం కూచిపూడి గురుకులం పిల్లల్ని ప్రతి సంవత్సరం కూడా హైదరాబాదు మహాయజ్ఞాన్ని కడతాల్ పిరమిడ్కి ఆహ్వానించి వారు మాకు ఎప్పుడు అవకాశం ఇచ్చారు. సుభాష్ పత్రి గారు మొదటి వారైతే, వారి సతీమణి, తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు, ఆ తర్వాత మాతో డాక్టర్ గోపాలకృష్ణ గారు, వారి సతీమణి అయినటువంటి పద్మ గారు యూకేకి పిలిచి దాదాపు 1.5 month ఈ ధర్మో రక్షతి యూకే స్ట్రీట్స్లో వేశామండి. ఇంగ్లాండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్, మలేషియా, ఈ 4 దేశాల్లో కూడా ఈ ధర్మో రక్షతి రోడ్ల మీద వేశాము, స్టేజీల మీద కాకుండా. ప్రజల వద్దకి పాలన అని మన ప్రభుత్వాలు చెప్తున్నాయి, కానీ ప్రజల వద్దకి కూచిపూడి,
ప్రజల వద్దకి శాకాహారం, ప్రజల వద్దకి ధ్యానం. ఎంతమందికి అంబేద్కర్ ఆడిటోరియంలు, ఏసీ ఆడిటోరియం దొరుకుతాయి? కష్టం. సో మనం వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి. ఈ రోజున పల్లెటూళ్ళలో ధర్మోరక్షత వేస్తున్నాం రెడ్డి గారు. వేస్తుంటే మళ్ళీ నిన్న రాత్రి 1 గంటకి ఇచ్చారు మా వాళ్ళు ప్రోగ్రాం. మళ్ళీ అది కావాలని రేపు ఎల్లుండి వరుసగా ప్రోగ్రాంలు పెట్టించారు. ధర్మోరక్ష మీరు ఏ టంలన్నా చేసుకోండి మేడం, మాకు ధర్మోరక్షతి రక్షిత కావాలి అనేసి. సో ఆదరించే మీ అందరికీ కూడా నమస్కారం మరొక్కసారి తెలుపుతూ, శాకాహారం అంటే చాలామంది దాన్ని ఒక కులంతోనో దేంతోనో లింక్ చేస్తారు. అసలు సైన్స్ ప్రకారం మీరు మామూలుగా మనం ఆలోచిస్తే నాన్ వెజ్ తినే జంతువులన్నిటికీ కూడా పేగులు చాలా షార్ట్గా ఉంటాయి. ఇక్కడ డాక్టర్లు ఎవరన్నా ఉన్నారేమో నాకు తెలియదు, కానీ తక్కువ డైమెన్షన్ ఉంటుంది. మనకి చూడండి, స్మాల్ ఇండస్టైన్స్, బిగ్ ఇండస్టైన్స్, ఎన్ని రకాల పేలుగులు మన కడుపులో ఉంటాయో. అలాగే చూడండి, ఒక సింహానికో, ఒక పులికో, ఒక కుక్కకో, ఒక మేకకో, కానీ ఏవైతే పెద్ద జంతువులు ఉన్నాయో అవన్నీ శాకాహారులు. ఏనుగుని తీసుకోండి, ఆఖరికి ఖడ్గమృగం కూడా శాకాహారే. జిరాఫీని తీసుకోండి. అంటే భగవంతుడే సృష్టిలో ఆటోమేటిక్గా, న్యాచురల్గా మనకి వీటన్నిటి ఈ జీవాల నుంచి మనకి నేర్పించేటట్టు చేశాడు. ఎప్పుడో మనం తిన్నాము అంటే అప్పుడు కొన్ని లక్షల కోట్ల లక్షలు కాదండి, కోట్లు ఆవులు, కోట్ల మేకలు ఉండేవి. సమతుల్యం గురించి అప్పటి యుగ ధర్మం ప్రకారం తిన్నారు కొంతమంది. కానీ ఈ రోజున ఇంత వివరణ సుభాష్ పత్రి గారు ఇచ్చిన, సాక్షాత్తు ఆ బుద్ధుడు ఇక్కడికి వచ్చి ఇచ్చిన, మనం అంత తొందరగా వినవండి. అందుకే ఆయన్ని ధ్యానానికి లింక్ చేసి శాకాహారం పాటిస్తే ఫస్ట్ ముందుగా అయ్యేది మనకి కరెక్ట్ డైజెషన్ అవుతుంది. ఎందుకంటే మన పేగులు ఇంత కడుపండి, ఇదంతే, ఇక్కడి నుంచి ఇక్కడికి అంతే. ఈ ఏరియాలో ఇన్ని పేగులు ఉన్నాయి కదా, తిన్నది ఇంత దూరం ట్రావెల్ చేసి కిందకి వెళ్ళాలంటే ఎంతసేపు పడుతుందండి అరగడానికి? శాకాహారం తింటే గంటలో అరిగేది, మాంసాహారం తింటే కొన్ని గంటలు పడుతుంది. కొవ్వు పేరుకుపోతుంది. ఆ కొవ్వు వల్ల మనకి వేరే జబ్బుల గురించి మాట్లాడిన, కానీ జిమ్ములకి వెళ్తాం, జిమ్ములకు 10,000 తగలబెట్టుకుంటాం నెలకి. వాకింగ్ అంటాం, వాకింగ్కి ఒక అరగంట నానా బాధలు పడి ఆ షూస్, దాని గురించి మంచి ఒక 10,000 15,000 జతల షూస్ కొంటాం. మా 80 ఫీట్ రోడ్లో పొద్దున్నుంచి సాయంత్రం వరకు వాకింగ్ చేస్తూ ఉంటారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్లో వాకింగ్ చేస్తూ ఉంటారు. కానీ మనం సింపుల్గా అర్థం చేసుకోండి, ఒకటండి, ప్యూర్ వెజిటేరియన్, డోంట్ టేక్ ఈవెన్ ఎగ్. ఓన్లీ వెజిటేరియన్ తింటే బాడీ బాగుపడుతుంది, తొందరగా అరుగుదల ఉంటుంది. సైన్స్ చెప్పిందండి ఇది. ఎప్పుడైతే కడుపు బాగుందో, మనం చాలామంది హార్ట్ ఇంపార్టెంట్ అనుకుంటాం. హార్ట్ ఇంపార్టెంట్ కాదండి. హార్ట్ ఈజ్ అ సెకండరీ ఆర్గన్ ఇన్ ద బాడీ. ఇట్ ఈస్ లివర్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ లివర్కి మనం ఎంత తక్కువ గ్రైండింగ్ కెపాసిటీ ఇస్తే, పని చెప్తే, అది అంత బాగా పనిచేసి మన్ని చచ్చిపోయేంత వరకు హెల్దీగా ఉంచుతుంది. చాలామంది నాతో బ్లైండ్గా వాదించారు, ఎంత చేసినా నాన్ వెజ్ తిన్నంత మీరు వెజిటేరియన్లు అయినంత మాత్రాన మీరు 100 ఏళ్ళు బతికేస్తారా? బతకమండి. మనం ఏ రోజు చావాలుందో రాసిపెట్టుంది, దాన్ని మనం మార్చలేం. కానీ బతికినన్నాళ్ళు హెల్దీగా బతుకుతాం. హెల్దీగా బతికినందువల్ల నెక్స్ట్ మనం ఏం చేస్తాం? పని, మన దినచర్య కార్యక్రమాలు చేసుకుంటూ, ఉద్యోగాలు చేసుకుంటూ, ఇప్పుడు ఉన్న ఈ సో కాల్డ్ స్ట్రెస్, అసలు స్ట్రెస్ లేదండి, మనం కల్పించుకుంటున్నాం ఈ టెన్షన్స్, ఈ స్ట్రెస్లు. ఇవన్నీ కూడా ధ్యానం అన్నది తీసేస్తుంది. ధ్యానం ఎప్పుడు కుదురుతుందంటే, డ్రగ్స్, సిగరెట్, ఆల్కహాల్, నాన్ వెజ్, ఈ దుష్ట చతుష్టయాన్ని తీసేసేయండి, ధ్యానం కుదురుతుంది. ధ్యానం కుదిరితే ఎక్కువ ధ్యానం అక్కర్లేదండి, 15 నిమిషాలు చేయండి చాలు. పొద్దున 15 నిమిషాలు, సాయంత్రం 15 నిమిషాలు. ఆ దిక్కుమాల టీవీలు, మొబైల్ పక్కన పెట్టేసేయండి. నెట్ హాలిడే ప్రకటించండి. వారానికి ఒక్కరోజు సండే నాడు ఎలా ఆఫీసులకి రమ్మంటే కలెక్టర్ గారు విసుక్కుంటామో మనం, అలాగా టీవీ పెడితే కొట్టండి పిల్లల్ని, తప్పులేదు. మీ ఆవిడ్ని లేదా మీ ఆయన్ని
మళ్ళీ విమెన్స్ ఇదంటారు, హ్యూమనిజం అండి. లెట్ us టాక్ అబౌట్ దాట్. నెట్ హాలిడే ప్రకటించండి. పొద్దున్నుంచి ఆ ఒక్క 24 గంటలు టీవీ మొబైల్స్ లేకుండా గడపండి. ఫ్యామిలీ తోటి, ఫ్రెండ్స్ తోటి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్వంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిర్మల చరితం, నిర్మల చరితే జీవన్ముక్తి అంటాడు ఆదిశంకరులు. భారతదేశానికి యూత్ ఐకన్ అని చాలామంది మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం, కానీ అసలైన యూత్ ఐకన్ ఎవరంటే ఆదిశంకరులే. ఎందుకంటే ప్రపంచానికే ఒక నిర్దేశం చెప్పి, ఒక ఫిలాసఫీ ఇచ్చి, ఒరే మీరందరి దీన్ని ఫాలో అవ్వండిరా బాగుపడతారని చెప్పిన ఒకే ఒక స్పిరిచువల్ లీడర్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ ఆదిశంకర. అయితే ఆయన ఎప్పుడో 800 ADలోనో ఎప్పుడో 3000-4000 ఏళ్ల కిందట పుట్టారు. ఇప్పటికీ ఇన్ని వేల ఏళ్ల తర్వాత కూడా మనం ఆయన నామాలే చదువుతున్నాం, ఆయన భగవద్గీత భాష్యమే చదువుతున్నాం, ఆయన ఉపనిషత్తులు, ఆయన వేదసారమే మనం చేస్తున్నాం. కానీ ఈ రోజున అవి చేయడానికి మనలో చాలామందికి టైం లేదు. దానికి కారణంగా ఇంకొక కారణ జన్ములు సుభాష్ పత్రి గారు. ఆదిశంకరుల టైం వేరు, ఇప్పటి టైం వేరు. ఈ సమకాలీన సమాజంలో ఈ టీవీల మధ్య, కమర్షియల్ ఎలిమెంట్స్ మధ్య, మెటీరియలిస్టిక్ లైఫ్ మధ్య నిరంతరం కొన్ని వందల వేల స్ట్రెస్సులతోటి, సోకాల్డ్ స్ట్రెస్ తోటి, సోకాల్డ్ ప్రాబ్లమ్స్ తోటి ఉన్నాం మనం. మాట్లాడితే టైం లేదు లేదు లేదు. ఒక అబ్బాయి అక్కడ మొబైల్ చూస్తున్నాడు, ఇంత కష్టపడి నేను మాట్లాడుతుంటే. అసలు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేయమని చెప్పండి మీరు అందరూ, లోపల ఉన్నవాళ్ళు. ఇన్ని గొడవల మధ్యన సుభాష్ పత్రి గారు వచ్చి, ఒరేయ్ రోజుకి అరగంట ధ్యానం చెయ్యండి రా చాలు, మీ జీవితాలు బాగుపడతాయని చెప్పారు. అంతేనండి, సింపుల్. మీరు పొద్దున్న లేచి 10 నిమిషాలు ధ్యానం చేయండి, రాత్రి పడుకునే ముందు 10 నిమిషాలు ధ్యానం చేయండి. కేవలం వెజిటేరియన్ మాత్రమే తినండి. మళ్ళీ మేము ఒక్కసారి తింటామండి, నెలకి వద్దు. ఒకసారి కాదు, అరసారి కాదు, పావు సారి కాదు, వద్దు. నో నాన్ వెజిటేరియనిజం వద్దండి. ఆ మేకల్ని కోళ్ళని చంపుతుంటే చాలా బాధగా ఉంటుంది. అక్కడ ఆ షాపుల దగ్గర, మా కల్లేపల్లి నుంచి ఇక్కడికి వచ్చేసరికి దాదాపు 12 కిలోమీటర్లు ఒక 4 షాపులు చూస్తాను. ముఖ్యంగా మంగళవారం, ఆదివారం అసలు వెళ్ళలేము బయటికి. అధీనంగా చూస్తూ ఉంటాయి కోళ్ళు, మేకలు, గొర్రెలు. ఏం లాభం అండి వాటిని చంపి. ఈ నాలిక దాటి లోపలికి వెళ్తే రుచి అన్నది తెలుస్తుందండి. సన్మానం అరేంజ్ చేద్దాం. మీరు ఏం మాట్లాడుతున్నా? మాట్లాడండి, ఒక్క నిమిషం కొట్టేస్తాను. ఓకే, ఈ సన్మానం ఓకే. ఈ నాలిక దాటి లోపలికి, ఇక్కడ దాటి లోపలికి వెళ్తే రుచి తెలియదండి. ఈ టిప్స్ మీద మాత్రమే రుచి తెలుస్తుంది. ఆ రుచి గురించి ఒక గొర్రెనో ఒక ప్రాణాన్నో తీయడం అవసరమా? అందుకే వేదాల్లో కూడా చెప్పారు మనకి. ఏంటంటే చాలామంది అనుకుంటారు యజ్ఞాలు చేసేటప్పుడు బలులు ఇవ్వాలి ఇది అది అని. కానీ కాదండి, ఆ జంతు రూపంలో ఉన్న పిండి పదార్థాన్ని ఇవ్వమని చెప్పింది వేదం. అక్కడ కూడా బలి చెప్పలేదు. సో ఈరోజు సాక్షాత్తు అపర బుద్ధుడు, ఆధునిక బుద్ధుడు ఎవరంటే సుభాష్ పత్రి గారు. ఆయన మనందరి ఆత్మల్లో ఉన్నారు. మనందరి ఆత్మ అద్వైతంగా, అందరి ఆత్మలు మనం ఒకటే అని చెప్తారు ఆదిశంకరులు. ఈ అందరి ఆత్మలో ఆయన ఉండి మన్ని ప్రేరేపించి మన్ని ముందుకు నడిపిస్తున్న ఆ ఫోర్స్కి మరొక్కసారి నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, నా పేరు నవీన్, నేను హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. ఫ్రెండ్స్, మనం లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనము మెడిటేషను, వెజిటేరియన్తో పాటు ప్లాంటేషన్ చేయడం కూడా ఇంపార్టెంట్ అనేసి ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఊర్లో కూడా ఈ ప్లాంటేషన్ చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ వేసవికాలం ఎంత విపరీతంగా ఎండలు ఇట్లు ఉన్నాయో. మనం మెయిన్గా ఉన్న చెట్లను కాపాడుకోవాలి ఫ్రెండ్స్. ఉన్న చెట్లను కాపాడుకుంటూ కొత్తగా మనం మొక్కలు నాటాలి. ఎందుకంటే 100ల సంవత్సరాల చెట్లను మనం ఒక 5 నిమిషాల్లో కొట్టేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. వాటిని ఎప్పుడైతే కాపాడుకుంటూ మనం కొత్త చెట్లను వేసుకుంటూ ఉంటామో అప్పుడే మనం ఈ ప్రకృతిని కొంతవరకైనా కాపాడగలుగుతాం ఫ్రెండ్స్.
మనం రీసెంట్గా ఢిల్లీలో ఆక్సిజన్ బార్ ఓపెన్ చేయడం జరిగింది. అంటే అమ్మకానికి గాలి అనేసి ఆక్సిజన్ బార్ ఓపెన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇటువంటి పరిస్థితి ఈరోజు ఢిల్లీలో ఉంది. మనము త్వరలోనే ఇక్కడికి రాకుండా ఉండాలి అంటే మనం విస్తృతంగా మొక్కలు నాటాలి. ఉన్న చెట్లను కాపాడుకుంటూ మొక్కలు నాటాలి ఫ్రెండ్స్. అప్పుడే మనం భావితరాలకు ఏదైనా మనం ఆస్తులు ఇస్తున్నాము అంటే ఈ మొక్కలు నాటడమే అన్న ఉద్దేశంతో మనం ఈ అన్ని కార్యక్రమాల్లో అన్ని చోట్ల కూడా పాంప్లెట్లు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ కూడా ఈ పాంప్లెట్స్ని తీసుకెళ్ళి, ఇది ధ్యానులైనా కాకపోయినా కూడా ఈ పాంప్లెట్స్ తీసుకెళ్ళి మీ ప్రాంతాల్లో పంచండి ఫ్రెండ్స్. అలాగే స్కూల్ పిల్లలకి కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయండి. విస్తృతంగా ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్. అలాగే సత్యవాణి మేడం గారికి కూడా సన్మానం చేద్దాం. ఓకే అండి. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశయంలో భాగంగా పిఎస్ఎస్ఎం శ్రీకాకుళం వారి ఆధ్వర్యంలో నేషనల్ వెజిటేరియన్ ర్యాలీ అద్భుతంగా జరుపుకొని మరి ఆద్యంత్యము ఈ కార్యక్రమం ఎంతో అద్భుతంగా నిర్వహించుకున్నాము. మరి ఈ కార్యక్రమంలో పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ నుంచి ఒక 10,000 రూపాయలు ఈ కార్యక్రమానికి అందచేయటమే కాకుండా వర్మ గారు ప్రచార రథానికి ఆయన ఒక 10,000 ఇవ్వటానికి గట్టి క్లాప్స్. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ, శ్రీమతి స్వర్ణమాల పత్రి గారికి, వేదికలో ఉంచిన పెద్దలు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ నా నమస్సుమాంజులు అండి. శివగారు ఏదైతే అంటే శ్రీకాకుళం జిల్లా నుంచి తాము తీసుకుపోయే ప్రచార రథానికి మా వంతు సహకారంగా రేవతి మేడం తరఫున, నా తరఫున కూడా నేను ఒక 10,000 డొనేట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్కి, ఏపీకి మెగా పిరమిడ్ కింద వశిష్ఠ గౌతమి పిరమిడ్ని అనౌన్స్ చేసుకోవడం జరిగిందండి. మరి మొన్న ఉగాది ధ్యాన జ్ఞాన సంబరాలు ఎంతో అద్భుతంగా నిర్వహించుకున్నాము. మరి వశిష్ఠ గౌతమి ధ్యాన జ్ఞాన విజయోత్సవాలు ఏప్రిల్ 18వ తేదీని స్టీల్ క్లబ్లో నిర్వహించుకోబోతున్నాము. దానికి మరి ఉత్తరాంధ్ర జిల్లాలందరూ కూడా రావాలని, ఉభయ గోదావరి జిల్లాల వాళ్ళని మనము సన్మానించుకుంటూ మరి ఆ యొక్క రాష్ట్రానికి అందించేటువంటి ఆ పిరమిడ్కి మన ఎంత సహాయ సహకారాలు, సూచనలు ఆ కార్యక్రమం ద్వారా అందించగలమని ఆశిస్తూ అందరికీ ఆహ్వానం అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఎస్, నా పేరు వెంకట్. నేను ఒక సాహసం చేస్తున్నాను. నిజంగా ఒక సాహసం చేస్తున్నాను. ఆ సాహసం గురించి మీతో చెప్పడానికి శ్రీకాకుళం దాకా వచ్చాను, హైదరాబాద్ నుంచి. ఆ సాహసం ఏంటో చెప్పనా? తెలుసుకుంటారా? సో ఆ సాహసం ఏంటంటే, పత్రి గారు ఎవరు, ఆయన దేనికి గొప్ప, ఏంటి ఆయన గొప్ప, ఆయన జీవితం ఏంటి అని ఈ ప్రపంచానికి, భవిష్యత్తు తరాలకి చెప్పే ఒక సాహసం చేస్తున్నాను. సో ఈరోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో లక్షలాది మంది వచ్చి మరి వాళ్ళ ఆరోగ్యాన్ని, వాళ్ళ జీవితాలని ఉద్ధరించుకుంటున్నారు, ఆరోగ్యంగా తయారవుతున్నారు, వాళ్ళ జీవితంలో ఉన్న ఎన్నో సమస్యలకి పరిష్కారం చేసుకుంటున్నారు. సో జీవితం ఎంతో ఉద్ధరించబడుతుంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ద్వారా, పత్రి గారు అందించిన ఈ మార్గం ద్వారా, ఆయన విజ్డమ్, ఆయన ఆత్మజ్ఞానం ద్వారా. అవునా కదా? ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. మీరందరూ వింటున్నట్టు అనిపించట్లేదు నాకు. ఎస్. సో మరి ఇదంతా ఒక్క రోజులో జరిగిందా అంటే లేదు. పత్రి గారి 40 సంవత్సరాల కృషి, 40 సంవత్సరాలు ఆయన కృషే ఈరోజు మనందరం ఆ ఫలాల్ని అనుభవిస్తున్నాం. పత్రి గారు ఒక మనిషికి ధ్యానం అవగాహన చేయడానికి, ఒక మనిషికి ధ్యానం అర్థమయ్యేలా చేయడానికి 45 వారాలు కర్నూలు నుంచి అనంతపూర్కి ప్రయాణం చేసేవాడు. ఒక్క మనిషి కోసం, ఒక్క మనిషిని ధ్యానిగా చేయడం కోసం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ ఒక్కడితో మొదలైన ప్రయాణమే ఈరోజు కొన్ని లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్లు తయారయ్యారు. అవునా కాదా? సో ఒక్కడు ప్రయత్నిస్తే ఇంతమంది తయారయ్యారు. మరి మనం ఇంతమంది ప్రయత్నిస్తున్నాం, ఇంకెంతమంది తయారవుతారు? పిరమిడ్ జగత్ అవుతుందా అవుదా?
ధ్యాన జగత్ అవుతుందా అవుదా? శాకాహార జగత్ అవుతుందా అవుదా? గట్టిగా కప్పులు పెడదాం. బాలాజీ గారిని సత్కరిస్తున్నాం. మరి బాలాజీ గారు లాంటి వాళ్ళు ఎంతో చూసారా, అక్కడ అలా స్టార్ట్ అయింది, ఇప్పుడు ఇలా వైభవంగా జరుగుతుంది, పండగలా జరుగుతుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈరోజు మరి హైదరాబాద్తోనే ఆగిపోవచ్చు కదా. విజయభాస్కర్ రెడ్డి గారు, మారం గారు వీళ్ళందరూ శ్రీకాకుళం దాకా ఎందుకు వచ్చారు అంటే, మరి శ్రీకాకుళంతో ఇంత విజృంభణ జరుగుతుంటే చూడ్డానికి వచ్చారు, అవునా కదా? మరి ఒకసారి విజయభాస్కర్ రెడ్డి గారికి, మారం సార్కి, హైదరాబాద్ నుంచి వచ్చిన మాస్టర్లు అందరికీ గట్టిగా చప్పట్లు కొడదాం. ఈరోజు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళు 90% మంది పిఎంసి చూసే వచ్చింటారు, అవునా? ఎంతమంది పిఎంసి చూసి వచ్చారు ధ్యానంలోకి? చూసారా ఎంతమంది పిఎంసి వల్ల ఇక్కడ ఉన్నారు. మరి పిఎంసి ఏం చేసింది అంటే, ఆల్రెడీ ఇక్కడ ఉన్న పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉన్న జ్ఞానాన్ని ప్రపంచం మొత్తం తెలిసేలా చేసింది. అప్పటిదాకా మరి పిరమిడ్ మాస్టర్లు చేయలేదంటే చేశారు, పాంప్లెట్ల ద్వారా చేశారు, ప్రచారాల ద్వారా చేశారు, శాఖాహార ర్యాలీల ద్వారా చేశారు. కానీ ఒక సాంకేతికత ఏం చేసింది అంటే, అప్పటిదాకా పరిచయం లేని మీకు పరిచయం చేసింది, అవునా కదా? సో ఒకసారి గట్టిగా పిఎంసి కూడా చప్పట్లు కొడదాం. ఇప్పుడు నేను ఏం ప్రయత్నిస్తున్నానంటే, ఎవరి వల్ల అయితే ఇంత సృష్టి జరిగిందో, ఎవరి వల్ల అయితే ఇన్ని జీవితాలు బాగుపడుతున్నాయో, ఎవరి వల్ల అయితే మనందరి జీవితాల్లో దుఃఖం పోయి సంతోషం వచ్చిందో, ఎవరి జీవితంలో అయితే అనారోగ్యం పోయి ఆరోగ్యం వచ్చిందో, మరి అలాంటి పత్రికారి గురించి మనకు తెలియాలి కదా. ఆయన ఎలా ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని సృష్టించారు, ఆషామాషిగా సృష్టించలేదు. అక్కడ దేవుడు ఉన్నాడు, దేవుడిని పూజించాలి, లేకపోతే కర్మ వస్తుంది అది భయపెట్టింటే ఈ పాటికి కొన్ని లక్షల మంది, కోట్ల మంది వచ్చేవాళ్ళేమో, కొన్ని కోట్ల రూపాయలు కూడా వచ్చేవి. కానీ ఆయన అలా చేయలేదు, మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలని చెప్పాడు. ఇలా ఎన్నో చెప్పాడు ఆయన. అప్పటిదాకా మనం విననివి, కననివి ఎన్నో విషయాలను మనకి చెప్పడం మొదలుపెట్టారు. మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నా. 90లో పత్రికారు చెప్పేవాళ్ళు, మీరు చెప్పేదంతా కూడా ఎవరు వాళ్ళే కష్టపడి చేసుకోనేది ఉంది, అలా అంత కష్టమైనది ఇస్తే ఎట్లా వస్తారు మీ దగ్గరికి, ఎవరు రారు అని చెప్పారు. పత్రికారు చెప్పారు, నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా సత్యవంతులు వస్తారు, సత్యం కోసం అన్వేషించే వాళ్ళే వస్తారు, ముక్తిని పొందాలనుకునే వాళ్ళే వస్తారు అని. సో అలాంటి వాళ్ళే ఇక్కడికి వచ్చారు, ఇంత దూరం ఇక్కడ ఉన్నారు. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, ఈరోజు నేను ఏం ప్రయత్నం చేస్తున్నట్టు నేనేం ప్రయత్నం చేస్తున్నాను అంటే, పత్రికారి జీవితాన్ని మీ ముందు ఆవిష్కరిద్దాం అనుకుంటున్నాను. పత్రికారి జీవితాన్ని భవిష్యత్తులో రాబోయే తరాలకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మరి శివగారు లాంటి వాళ్ళు జీవితాన్ని పనంగా పెట్టి పనిచేస్తారు. ఎంతోమంది సీనియర్ పిరమిడ్ మాస్టర్లు మరి వాళ్ళ వ్యాపారాలని, ఉద్యోగాలని, జీవితాలని పక్కన పెట్టి ఎందుకు పని చేస్తున్నారు? పత్రికారు ఎంత ఇన్స్పైర్ చేసి ఉంటే ఇంతమంది ఇంత పని చేస్తున్నారు. సో పత్రికారు ఎలా ఇన్స్పైర్ చేశారు, ఆయన విజడమ్ ఏంటి, ఆయన ఆలోచనలు ఏంటి, ఆయన సంకల్పం ఏంటి, ఆయన ఎలా బిహేవ్ చేసేవాళ్ళు, ఎలా ఆలోచించేవాళ్ళు, ఒక్కొక్క మనిషిని ఎలా మోటివేట్ చేశారు, ఒక్కొక్క మనిషిని ఎలా కదిపారు, ఒక్కొక్క మనిషిని ఎట్లా మోటివేట్ చేశారు. సో ఇలా ప్రతి విషయాన్ని మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో బ్రహ్మర్షి పత్రిజీ జీవితాన్ని మేము ఆయన బయోగ్రఫీని ఒక సినిమా రూపం, డాక్యుమెంటరీ రూపంలో తీసే ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ ప్రయత్నానికి మరి ఇక్కడున్న మాస్టర్లు అందరూ, శ్రీకాకుళం జిల్లా వాసులందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. సో ఒక 2 రోజులు నేను ఇక్కడే ఉండబోతున్నాను. సో మీలో ఇక్కడ ధ్యాన కేంద్రాలు ఉండొచ్చు, పిరమిడ్లు ఉండొచ్చు. సో ప్లీజ్ చెప్పండి, నేను మీ దగ్గరికి వస్తాను, మీ ఇంటికి వస్తాను, మీ ధ్యాన కేంద్రానికి వస్తాను, మీ పిరమిడ్ దగ్గరికి వస్తాను, అందరితో కలుస్తాను, ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా మిగతా శివ గారు చెప్తారు. అంత వెంకట్ చెప్పేశాడు. వెంకట్ గట్టిగా, ఎందుకంటే మన గురువు గారి తాలూకు చరిత్రని మనకు తెస్తున్నాడు. అలాగే మనలాంటి మాస్టర్లు ఎంతోమందికి ప్రపంచాన్ని పరిచయం చేస్తున్న వెంకట్ గట్టిగా క్లాప్స్ చేస్తూ, ఆయనతో పాటు నేను కూడా మన జిల్లాలో అన్ని పిరమిడ్లకి అందరింటికి వస్తాను, ఆ పిల్లల్ని పూర్తి చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఎంత అద్భుతమైన శాఖాహారి సృష్టికర్త మన శివనాగకృష్ణ గారు ఎంతో అద్భుతంగా ఆలోచన, నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ అని చెప్పి మరి మా జిల్లాకి ఎన్నోసార్లు వచ్చి దగ్గరుండి చేయించారు. ఆయనకి మరి ఇదే మన అందరి తరఫున గట్టిగా క్లాప్స్తో సన్మానం చేసుకుందాం. స్టార్ట్. ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న మరి ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేద్దాం. దీనికి యాంకరింగ్ స్వాతి సామనాథ్ గారు చేయాలని కోరుకుంటున్నాం.